ఇదిగో అమ్మా, ఈరోజు కర్రీ రైస్ అయిపోయిందమ్మా. ఈరోజు కర్రీ ఏం వండుతున్నానంటే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంప ఫ్రై. నిన్న చేపల కూర ఉందమ్మా. వంజురం చేపలు బాబు తెచ్చాడు. చేపలు ఇగురు వండాను, ఫ్రై చేశాను 4 ముక్కలు. మీకు పెట్టానమ్మా వీడియో వస్తుందేమో అనుకున్నాను. తీరమాసి వీడియో మీకు పంపిస్తాము అనుకుని చూస్తుంటే అది రావట్లేదు. అది ఎందుకు చేపలు మిస్ అయిందో తెలియలేదమ్మా నాకు. నాకెందుకో అర్థం అవ్వలేదమ్మా. అట్లా అది ఎందుకు అట్లా అయ్యిందో తెలియలేదు. వీడియో రాలేదు. చాలా మంచిగా చేశాను. మీకు అన్నీ కూడా మసాలాలు చేయడము, కూర ఎలా ప్రిపరేషన్ చేశాను, అది మొత్తం అన్నీ కూర మొత్తం కలిపి పెట్టింది అన్నీ కూడా చూపించానమ్మా. ఆ వీడియో మిస్ అయిపోయిందిరా. చాలా బాధ వేసింది. అయ్యో ఇంత బాగా చేశాను, పిల్లలకి చూపిద్దాం అనుకుంటే వీడియో రాగిపోయింది అని అమ్మా. అందుకని ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నా. 2 టమాటాలు వేసి, 2 టమాటాలు ఎక్కువ ఇట్లా అంటే కొంచెం ఫ్రై లాగా, కర్రీ కాదనమాట, ఫ్రై లాగా వస్తుంది అనమాట. ఇంకోండి టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు అనమాట. ఇప్పుడు ముందు తాలింపు వేసుకుందాము. పోపులు ఒకసారి ఫ్యాన్ వేసుకుందామమ్మ. అయ్యో ఇంత బాగా చేశాను కదా, వీడియో ఎలా మిస్ అయిపోయింది అనుకున్నానమ్మా. కొంచెం మినపప్పు వేసుకుందాము. మినపప్పు, కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, ఈ కాయతో 3 కాయలమ్మ ఎండుమిరపకాయలు పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము. ₹1000 అంటమ్మా చేపలు. అవి బాబు తెచ్చాడు. నేను మనసులో అనుకుంటున్నాను, కొంచెం చేప తిని చాన్నాళ్ళు అయింది, తెస్తే బాగుండు అనుకున్నాను. ఉప్పు వేసుకుందాం అమ్మా. అలా జరిగింది నిన్న. ఇదిగోమ్మా కూర చూసారా ఎంత బాగుండానో. ఆయిల్ అది చూసారా ఎట్లా పైకి వస్తుంది ఆయిల్. ఇదిగో ఆయిల్ కూడా. కూర వంకాయ వేసి అన్నీ వేసి వండానమ్మా. చాలా బాగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. ఈ రైస్ పక్కన పెట్టేసుకొని మనం ఆ కూర ఎచ్చబెట్టుకుందామమ్మ. ఇంకా బాబు సాయంత్రం భోజనం చేయలేదమ్మా, అందుకనే కూర ఉన్నది. టిఫిన్ తినేసేటంట. నేను కొంచెం అన్నము, అంకుల్ కొంచెం అన్నము భోజనం చేసాం మేము. వంజనమ్మ ₹1000. ఇంత చేపలు 2 చేపలు తెచ్చాడు బాబు. ₹1000 అంట 2 వంజనాలు. అంటే ఇప్పుడు
చేపలు పట్టే ఫస్ట్ టైం కదా వచ్చాయన్నమాట, తెచ్చాడు బాబు. మాకు గమ్మున రావమ్మా, భీమవరం గమ్మున రావు, ఎప్పుడో వచ్చినప్పుడే తీసుకోవాలి, పద్దాక దొరకవు వంజరాలు. చాలా చేపలు వచ్చినాయి అంట, వైజాగ్ చేపలు చాలా వచ్చినాయి అంట, బాబు చెప్పాడు. అమ్మ బాగున్నాయి చేపలు, వంజరాలు నచ్చింది తీసుకున్నాను అన్నాడు. పోలే బాబు, చాన్నాళ్ళైంది మనం వజ్రం తిని. ఈసారి వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా వంజరాలు దొరకలేదు నాకు. పోలే బాగానే తెచ్చావు అనుకున్నాను. పద్దాక చికెన్లే కదమ్మా, చికెను తింటే మటను, రొయ్యలు అవి. వంజరం చేప చాలా బాగుంటుంది. చేపల్లోనే రారాజు అంట వంజరు. ఈ ముక్కలే వేసేసుకుందాం బంగాళదుంపలు. ఇది ఫ్రై చేస్తాను అన్నమాట. 2 టమాటాలు వేసా, 2 టమాటాలు. ఇది అటు ఫ్రై కాకుండా ఇటు కర్రీ కాకుండా వస్తుంది అన్నమాట. మీడియం అదే మీడియం లాగా వస్తుంది, బాగుంటుంది. ఫ్రైలాగే ఉంటుంది. నిన్న కొంచెం చారు కూడా పెట్టాను, మా చారు ఉంది, అందుకనే మనకి కర్రీ సరిపోద్ది. అయ్యో నిన్ను ఎంత బాగా చేశానమ్మా, వీడియో మిస్ అయిపోయింది. ఈ వీడియోలు మన పెళ్ళికి వెళ్ళాం కదా, వీడియోలు చాలా చేశాను. మరి వాళ్ళు అడగకుండా మనం పెట్టకూడదు కదా, అందుకనే తీసేసాను. ఆ వీడియోలన్నీ తీసేసి నాకేమీ తీయకుండా నేను చేసుకున్నాను. ఎక్కువ వీడియోలు చేస్తుంటే ఫోను సరిపోవట్లేదమ్మా, ఎందుకు చేతనో మరి మనకి తెలియట్లేదు. నాకు ఎక్కువ వీడియోలు తీస్తున్నాం అనుకో, దాని కెపాసిటీ సాలట్లేదు అమ్మా. ఉప్పు పసుపు వేసాను, తాలింపు వేసాను. ఇది బాగా మగ్గిపోతుంది. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే మగ్గిద్ది, బాగా మగ్గాలి. అయ్యో వీడియో పెట్టలేదు, వంజరం చేపల కూర ఫస్ట్ టైం వండుతున్నాం మనం అని చాలా ఫీల్ అయిపోయాను నేనైతే. అది కాసేపు మగ్గనిద్దామమ్మ. మా మనమళ్ళేమే కానీ ఇంకా నువ్వు మంచిగా వీడియోలు చెయ్యి, ఇంకా బాగా చెయ్యాలి వీడియోలు అని చెప్తున్నారమ్మా. మనమల్లమ్మా, నానమ్మ నువ్వు బాగా చెయ్యి వీడియోలు మంచిగా. ఇంకా వాళ్ళు ఏంటంటే చెప్తున్నారమ్మా, అవి ఏమీ నాకు తెలియట్లేదు. వంకాయ వేసాను కూరలో, వంకాయ వేసి వండాను అనమాట నిన్న. చేపల కూరలో వంకాయ బాగుంటుంది, ఎందుకంటే అది వంజరం చేప కదా, టేస్ట్ మధురంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. సరే బంగాళదుంపలో వాటర్ వేయక్కర్లేదమ్మా, మనం నీళ్ళు వేయక్కర్లే, అదే నీళ్ళు వస్తుంది. ఇది బాగా దగ్గరకు అవ్వాలి. చూసారా ఎన్ని నీళ్ళు ఉన్నాయో, ఇగో ఇగో ఇలాగా మగ్గనిద్దాం, బాగా మగ్గనిద్దాం. కూర కూడా ఎచ్చబడుతుంది.
అలాగా నిన్న అలా జరిగిందమ్మా. ఆదివారం వీడియో చేసి పెడదాము, చక్కగా మన పిల్లలకి చూస్తారు. నేను ఎంతో సంబరం పడిపోయాను. అబ్బా మంచిగా కొంచెం మా అబ్బాయి వంజరం చేపలు తెచ్చాడు, పిల్లలకి వండి చూపిస్తాను. ఆ వీడియో అలా మిక్స్ అయిపోయిందమ్మా. అది ఫోను వీడియో తీస్తుంటే దమ్ము ఏంటమ్మా అంటారు, సరిపోవట్లేదమ్మా. ఇంకో పెద్ద ఫోన్ కొనుక్కోలేము అమ్మా, ఇంకా పెద్ద ఫోన్ కొనుక్కోలేము. మరి మనకేం తెలియట్లేదు ఏమమ్మా. ఈరోజు కర్రీ విశేషాలు అది బంగాళదుంప ఫ్రై. బంగాళదుంప ఫ్రై అమ్మ. నా వీడియోలకు లైక్లు చేస్తున్నారమ్మా, సబ్స్క్రైబ్లు చేస్తున్నారా, బెల్ ఐకాన్లు కొడుతున్నారా? పద్దాకా అడుగుతున్నానమ్మ, నేను అడగాలి కదా. మన పిల్లల్ని పద్దాకా అడుగుతున్నాను, పద్దాకా అడగాలా అమ్మా? అమ్మా అది నా వీడియోలు చూసి నచ్చితే 10 మందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఉంటానమ్మా. హైదరాబాద్ వెళ్ళొచ్చా, చాలా హ్యాపీగా జరిగింది మ్యారేజ్కి వెళ్ళొచ్చాం. ఈరోజు మ్యారేజీ, పోయిన సోమవారం మ్యారేజ్లో ఉన్నాం అమ్మా. ఇదిగో చూసారా, బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అనమాట. వాటర్ వస్తుంది చూసారా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనకి కూర అయిపోతుంది అనమాట. అదమ్మా. ఇదిగో వంజరం కూర, చేపల పులుసు, ఇగురు వంజరు. ఇదమ్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఉంటానమ్మా, బాయ్ అమ్మా.